మీరు చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. ఆ మిస్టేక్ కొన్ని మాటల ద్వారా అర్థమైతాయి, కొన్ని పిక్చర్స్ మనం ఈజీగా మర్చిపోతాం ఏదైనా వాళ్ళకి చేస్తే మై డియర్ ఫ్రెండ్స్. కానీ పేరెంట్స్ మాత్రం ఈజీగా మర్చిపోరు. మీ పెయిన్ వాళ్ళ పెయిన్ గా తీసుకొని బయలుదేరుతారు. చిన్నప్పుడు ఒక్కొక్క అడుగు ఇచ్చారు కదా, ఇప్పుడేం పెద్ద విషయం కాదు వాళ్ళకి. ఇప్పుడు ఆ ఫాదర్ ఫేస్ లో ఏదైతే సంతోషం చూస్తున్నారు కదా, కొన్ని కోట్లు ఇచ్చినా కూడా అంత సంతోషాన్ని కొనలేరు. దట్ ఈస్ పేరెంట్స్. అర్థం కాకపోతే రాబోయే 7 minutes నాతో పాటు వినండి, ఉండండి, వినండి చాలు. యువర్ పేరెంట్స్ ఆర్ వర్కింగ్ ఫర్ 365 days. మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో 365 రోజులు పనిచేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కడైతే వాళ్ళు పని చేస్తున్నారో, ఎక్కడైతే వాళ్ళు జాబ్ చేస్తున్నారో వెళ్ళి ఒక్కరోజు ఉండి ఆలోచించి చూడండి. ఒక్క రోజుకి మీకు టైం దొరకకపోతే ఒక 1 hour ఉండండి. ఒక 1 hour కూడా మీ దగ్గర టైం లేకపోతే ఒక్క నిమిషం ఉండండి. ఒక్క నిమిషం కూడా మీ దగ్గర టైం లేకపోతే ఒక సెకండ్ ఉండి అక్కడ చూడండి ఎంత బాధ అక్కడ అనుభవించి కష్టపడుతున్నారో. దే ఆర్ వాకింగ్ ఫర్ 365 days. 365 రోజులు పనిచేస్తున్నారు వాళ్ళు. మన ఇండియాలో ఫెస్టివల్స్కి ఏం తక్కువ లేవు. ఒక ఫెస్టివల్ అయిపోయిన ఇంకో ఫెస్టివల్, ఒక ఫెస్టివల్ అయిపోయిన ఇంకో ఫెస్టివల్, ఒక ఫెస్టివల్ అయిపోయిన ఇంకో ఫెస్టివల్. గుండె మీద చెయ్యేసుకొని చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్, ఎన్ని ఫెస్టివల్స్ కి వాళ్ళు కాంప్రమైజ్ చేసుకొని మీకు అడిగిందల్లా ఇప్పించండి. బట్ ఏ రోజన్నా వెళ్ళి పేరెంట్స్ కి థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ మామ్ అని ఏ రోజన్నా చెప్పిరా? చెప్పలే. ఎందుకు తెలుసా? అమ్మనే కదా, నాన్ననే కదా అని. ఒక అన్నోన్ పర్సన్ ఎవడైతే వచ్చి ఒక్కసారి హెల్ప్ చేస్తే థ్యాంక్ యూ సో మచ్, లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా అంటారు. కానీ ఈ కన్న తండ్రులకు మాత్రం ఒక్కసారి నోరు తెరిచి థ్యాంక్ యూ చెప్పడానికి మీకు రాదు. గుండె మీద చేసుకొని చెప్పండి, ఎన్నిసార్లు మీరు వాళ్ళకి హర్ట్ చేసి ఉంటారు. ఈ రోజన్నా వెళ్ళి ఒక్కసారన్నా సారీ డాడ్, సారీ మామ్ అని చెప్పారా? లేదు. ఎందుకు? అమ్మనే కదా, నాన్ననే కదా. అదే ఒక అన్నోన్ పర్సన్ కి హర్ట్ చేస్తే ఆ రోజు మొత్తం సారీ మెసేజ్లు, ఆ రోజు మొత్తం సారీ కాల్స్ వెళ్తే ఒక అన్నోన్ పర్సన్ కి ఇచ్చే ఇంపార్టెన్స్ పేరెంట్స్ కి లేదు ఇక్కడ. మీకు ఇంకా వాళ్ళ గురించి అర్థం కాకపోతే ఈ రోజు ఇప్పుడు కూడా అనుభవిస్తున్నారు. నేను చూసాను ఎంతో మంది తల్లిదండ్రులకి, అందులో మీ తండ్రి కూడా ఉండొచ్చు. నెలంతా కష్టపడి ఆ శాలరీ ఏదైతే వస్తుందో ఆ శాలరీ పాకెట్లో పెట్టుకొని రోడ్డు పైన నడుస్తుంటే అక్కడ ఒక రెస్టారెంట్ కనిపిస్తుంది. ఆకలి అవుతుంటది, ఆకలి తల్లాడిపోతుంటాడు ఆకలికి. ఆ రెస్టారెంట్ చివరి దాకా వెళ్తాడు కానీ రెస్టారెంట్ లోపలికి వెళ్ళాడు. ఎందుకు తెలుసా? ఇప్పుడు నా శాలరీ నా ఆకలి పైన నేను ఖర్చు పెట్టినట్టయితే నా కూతురుకు ఒక డ్రెస్ కొనలేను, నా కొడుకుకు ఒక డ్రెస్ కొనలేను ఆలోచిస్తాడు. కానీ ఏ కన్న తండ్రి కూడా ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఆకలిని పొట్ట నింపుకోవాలని ఏ కన్న తండ్రి కూడా ఆలోచించరు. దే ఆర్ వర్కింగ్ ఫర్ 365 days. తల్లిదండ్రుల గురించి నా జన్మంతా చెప్పినా కూడా సరిపోదు. బట్ ఒక్క సెంటెన్స్ చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. నేను మార్నింగ్ నుంచి అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ అక్కడ వరకు అందరినీ అబ్జర్వ్ చేస్తున్నారు. మార్నింగ్ నుంచి ఇంతసేపు మీరు ఇంత హ్యాపీగా ఇక్కడ కూర్చున్నారంటే మీ ఫేస్ పైన మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు నేను అందరి ఫేసెస్ పైన ఒక స్మైల్ నేను చూస్తున్నానంటే సింపుల్ ఆన్సర్, అక్కడ మీ తల్లిదండ్రులు అంత కష్టపడుతున్నారు కాబట్టి ఇక్కడ మీరు ఇంత హ్యాపీగా కూర్చోగలుగుతున్నారు. ఆల్ ద క్రెడిట్ గోస్ టు యువర్ పేరెంట్స్, నాట్ ఫర్ యూ. ఆల్ ద క్రెడిట్ గోస్ టు యువర్ పేరెంట్స్. మేల్కోండి కనీసం ఈ రోజన్నా. దే ఆర్ వర్కింగ్ ఫర్ 365 days. వాళ్ళ గురించి నేను ఎంత చెప్పినా కూడా తక్కువనే. ఇంకోళ్ళు కూడా ఉన్నారు మన జీవితంలో చాలా ముఖ్యమైన వాళ్ళు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః.
your lecturers also working for a 365 days for your kind information. They are also working for a 365 days. ఒక క్లాస్ రూమ్ లో ఒక లెక్చరర్ పాఠం చెప్పాలంటే 45 మినిట్స్ పడుతుంది. 45 మినిట్స్ వాళ్ళు గొంతు చించుకొని పాఠాలు చెప్తుంటే మనం వాళ్ళని వెనుక కూర్చొని వాళ్ళ పైన ఎలా జోక్స్ వేయాలో అది ప్రిపేర్ అవుతుంటాం. ఒక 45 మినిట్స్ ఏదైతే వాళ్ళు పాఠం చెప్తున్నారో ఈక్వల్ టు ఎంత ఎనర్జీ సమానం మీకు తెలుసా? డూ యూ నో దట్? 10 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతే ఎంతైతే ఎనర్జీ వస్తుందో 45 మినిట్స్ గొంతు చించుకొని పాఠాలు చెప్తే అంతే ఎనర్జీ ఈక్వల్ తో సమాధానం. ఒక్కరోజు ఒక లెక్చరర్ ఎన్ని క్లాసులు చెప్తాడు? మినిమం 5. అంటే మినిమం ఎన్ని కిలోమీటర్ నడుస్తున్నారు? మినిమం 50 కిలోమీటర్లు అయితే నడుస్తున్నారు కదా. కాలేజ్ నుంచి ఇంటి వరకు 1 కిలోమీటర్ నడుస్తేనే మీకు గుండె అంతగానం బాధపడితే మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళు మీరు జోక్స్ వేసినా ఏం వేసినా వాళ్ళ పైన 50 కిలోమీటర్లు నడుచుకుంటా సంతోషంగా ఎనర్జీతోని మీకు పాఠాలు చెప్తారు. వాళ్ళు ఏమిస్తున్నాం వాళ్ళకి మనం? ఇంకా వాళ్ళ గురించి అర్థం కాకపోతే నా జన్మ చెప్పినా కూడా సరిపోదు. వాళ్ళ గురించి కూడా ఒకటే పాయింట్ చెప్తాను. ఎస్, వాళ్ళు కూడా 365 డేస్ పనిచేస్తారు. క్లాస్ రూమ్ లో లెసన్ మొత్తం చెప్పిన తర్వాత, లాస్ట్ కాలేజ్ అయిపోయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళకు కూడా హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పనులు కూడా చేసుకుంటారు వాళ్ళు. ఆ పనులు చేసుకున్న తర్వాత నైట్ మళ్ళీ నెక్స్ట్ డే మీకు ఏం చెప్పాలో ప్రిపేర్ అవుతుంటారు. ఆ టైంలో వాళ్ళ హస్బెండ్ వైఫ్ అడుగుతారు, ఎందుకు రేపు ఏం చెప్పాలో కూడా ఇప్పుడు ఎందుకు ప్రిపేర్ అవుతున్నావు కాలేజ్ వర్క్? అప్పుడు వాళ్ళ మనసులో నుంచి సమాధానం వస్తుంది, అరే క్లాస్ రూమ్ లో కూడా నా పిల్లలే, ఇంట్లో కూడా నా పిల్లలే.